ముఖ్యంగా నాకు వచ్చే క్వెషన్స్ ఏంటి అంటే, ఈ షాక్ వేవ్ థెరపీ పెయిన్‌తో కూడిన థెరపీనా అనేది ఎక్కువ మంది క్వెషన్స్ వేస్తూ ఉంటారు. దీన్ని యాక్చువల్లీ ఏమంటారు అంటే, ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. సో, ఇక పెయిన్ గురించి వస్తే యూజువల్లీ సౌండ్ వేవ్స్‌తో థెరపీ చేయటం వల్ల డిస్కంఫర్ట్ కూడా అంటే మనకేదో అంగానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఉండదు. సింపుల్‌గా ఒక సౌండ్ వేవ్స్‌తో థెరపీ చేయడం వల్ల పెయిన్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు పెరినిస్ అంటే అంగం వంకర తిరగటము, అంగానికి స్తంభించినప్పుడు పెయిన్ రావటము, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్‌లో ఏంటి అంటే థెరపీ ఇచ్చే కొద్దీ పెయిన్ కూడా తగ్గుతుంది. సో, ఆ విధంగా ఈ షాక్ వేవ్ థెరపీ పెయిన్ లేకుండా అంగస్తంభనని ఇంప్రూవ్ చేసే ఒక పద్ధతి. సో, ఇది సెషన్స్ వైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ముందు అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉందా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందా, అంటే ఎనీ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అంటే పెర్ఫార్మన్స్ యాంగ్జైటీలో ఉన్నారా, లేకపోతే ఓవర్ సెన్సిటివ్‌నెస్ ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకునేసి మనం షాక్ వేవ్ థెరపీ వాళ్ళకి క్లయింట్‌కి ఏదో జస్ట్ వస్తే షాక్ వేవ్ థెరపీ అని కాదు, హౌ ఇట్ రెస్పాండ్ ఎలాగా పనిచేస్తుంది, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సో దట్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళకొచ్చిన డిస్‌ఫంక్షన్‌ని క్లియర్ చేసుకునేసి హ్యాపీగా వెళ్తారు.